గతేడాది అక్టోబర్ చివరి వారం ముందు వరకు కూడా కిరణ్ అబ్బవరం పేరు ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయింది. అసలు ఈ పేరు ఎంతగా ట్రోల్ చేశారంటే సినిమా వాళ్ళు కూడా ఈ పేరుతో కామెడీ చేశారు. కట్ చేస్తే కా సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం రేంజ్ ఒక స్థాయికి వెళ్ళిందని చెప్పాలి. అసలు అప్పటి వరకు కిరణ్ అబ్బవరం ను ట్రోల్ చేసిన వాళ్లే ఈ సినిమా తర్వాత పొగడ్తలతో ముంచెత్తారు. 25 కోట్లు మార్కెట్ కూడా లేని కిరణ్ అబ్బవరం ఏకంగా కాలర్ ఎగిరేసి మరి 50 కోట్లను కొల్లగొట్టి అరివీరే భయంకర హిట్టును కొట్టాడు. ఈ ఒక్క సినిమాతో అప్పటి వరకు కిరణ్ అబ్బవరం ట్రోల్ చేసిన నోళ్లు మూతపడ్డాయి. నిజానికి కిరణ్ అబ్బవరం హిట్ కొడితే చాలా మంది వాళ్ళ అన్నం తమ్ముడు హిట్ కొట్టినట్టు ఫీల్ అయ్యారు. అంతేకాదు చాలా మంది అరే కిరణ్ అబ్బవరం సినిమా పక్కా వెళ్లాలరా అనుకుని మరి గ్యాంగ్ తో కలిసి వెళ్లారట. అంతలా కా సినిమా కిరణ్ అబ్బవరం కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం 2 సినిమాలను లైనప్ లో పెట్టుకున్నాడు. అందులో దిల్ రూబా ఒకటి. విశ్వకరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్య రిలీజ్ అయిన పోస్టర్ కు ఆడియన్స్ నుంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ముందుగా ఈ సినిమాను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ పలు కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇప్పుడు ఈ మూవీ మార్చి 14న రిలీజ్ కాబోతుంది. రుక్సర్ దిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శివం సెల్యులాయిడ్ అండ్ ఏఈడి ఫిల్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ పాటలను బట్టి స్టోరీ గెస్ట్ చేస్తే కిరణ్ అబ్బవరం ఈ సినిమా కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన బైక్ ను ఇస్తానని చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.